ఎవరైనా మంచి లొకేషన్ అయినా ఒకేషన్ అయినా కెమెరాలో రికార్డ్ చేస్తారు. కానీ ఇంట్లో జరిగిన ప్రతిదీ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే దాని వల్ల ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఎంత ఫనీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అది వైన్ షాపులు ఉన్నాయి కానీ ఒక్క ఆసుపత్రి కూడా ఎందుకు లేదండి? అంటే హాస్పిటల్లో మందులు రోజు రోజుకి విషంలా మారుతుంది. అదే వైన్ షాప్ లో మందులు రోజులు గడుస్తున్నా కొద్ది అమృతంలా మారుతుంది. ఏమంటారు రాఘబాబు గారు? నాకు అలవాట్లేదు నీలాగా ఎదవన్నారు. అన్నయ్య పిలిచావా అన్నయ్య? అన్నయ్య పొలానికి మందు కొట్టావా? మందు కొడితే మనుషులే చచ్చిపోతున్నారు, అలాంటిది పొలం చచ్చిపోదా? అందుకే కొట్టలేదు అన్నయ్య. ఏరా పోయినసారి నాగబాబు గారు వెయ్యి ఇచ్చారని ఇంత కాన్ఫిడెన్స్ గా వేసావు కదా నువ్వు. సరే అమ్మని పిలుద్దామా? అమ్మని పిలిపించు. అమ్మా ఇదేంట్రా ఇది? హారర్ సినిమా దెయ్యం వచ్చినట్టు వస్తుంది. అమ్మా నాన్న ఎలా పోయాడమ్మా? గాజు పెంకు గుచ్చుకొని పోయారు బాబు. ఇప్పుడు నాన్నగారు పోయారు కదా, నీకు ఇబ్బంది అవ్వలేదా అమ్మా? నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఇబ్బందిగా ఉండేది బాబు. నాన్నగారి పోలికలు అన్నయ్యకొచ్చాయా, నాకొచ్చాయా, తమ్ముడికొచ్చాయా? ఎవరికి రాలేదు బాబు. మరి ఈ విషయం నాన్నగారికి చెప్పావమ్మా? ఆ చెప్పిన తర్వాత పోయారు బాబు. మావయ్య గారు చనిపోయిన తర్వాత మీరు మళ్ళీ పెళ్ళెందుకండి చేసుకోలేదు? అంత అవసరం రాలేదేమో వీడికి. అత్తయ్య గారు మా చెల్లెలకి చిన్న మర్ది గారి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఇంతకీ చిన్న కొడుకేడ్రా? కాలేజ్కి వెళ్ళాడమ్మా. ముందు వాడిని పిలిపించండి, మాట్లాడదాం. పిలిపిస్తాను. పెళ్లి చేసుకుందాం భాస్కర్. తర్వాత చేసుకుందాం. సరే చేసుకోకపోతే పోలీస్ స్టేషన్ పోదాం. ఏం చేస్తావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి? చూపిస్తా, ప్రూఫ్లు చూపిస్తా. ఏం ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర? నువ్వు నాతో మాట్లాడిన వీడియో కాల్ ఉంది, నువ్వు నాతో మాట్లాడిన చాటింగ్ ఉంది, తుప్పల్లో కూడా వీడియో రికార్డ్ చేసిన. ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. అవన్నీ బయట పెడితే నా ఫ్యామిలీ పరుగు పోతుంది. నీకు పెళ్లి కావాలంతేగా? పెళ్లి కావాలంతే. ఇప్పుడు మంగళసూత్రం ఎక్కడ నీ దొరుకుతుంది? జేబులో ఉంటుంది చూడు, పెట్టా నేనే. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, పిక్ పాకెట్ నేర్చుకుంటున్నావే. సరేదా, మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మంచిగా బిహేవ్ చేయి. అమ్మా అమ్మా ఎవరిరా అది? ఎవర్రా పని మనిషి తెచ్చావు? పని మంచి కాదు, నేను పెళ్లి చేసుకొని తీసుకొచ్చా. నీకు పొలాలు ఉన్నాయా? లేవు. ఆస్తులు ఉన్నాయా? లేవు. మనకున్నాయి కదా మా ఆస్తులు, మేము హ్యాపీగా కాపురం చేసుకుంటాం. మమ్మల్ని విడిచిపెట్టండి. ఏంటత్తయ్య ఇదంతా? నేను 10 కోట్ల కట్నం తీసుకొచ్చిన, ఇది 5 కోట్లు తీసుకొచ్చింది. ఆ నంగనాచి ఏం తేకుండా ఊపుకుంటూ వచ్చేస్తే మీరు సైలెంట్ గా ఉంటారండి. రే చిన్నోడా పెద్దోడా, మీరేం చేస్తారో తెలీదు. వారు తిరిగే లోపు అది ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. వారం రోజులు కాదమ్మా, 2 రోజుల్లో దాన్ని ఇంట్లోకి వెళ్ళి పంపిస్తా. మీరు వెళ్ళండి, దాని పని నేను పడతా. అది ఒకసారి ఎక్కడున్నావు? ఇల్లుడు కూడా అంట్లు తోము. తోమా తోమా. నేను ఇంటి పెద్ద కోడల్ని, నేను చెప్తే చెయ్యాలి. పెద్ద కోడలు అయితే ఏమైనా పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయా? పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయా? వస్తే నేను 10 కోట్ల కట్నం తీసుకొచ్చిన. ఏమో మరి ఏం తప్పు చేసావో అందుకే 10 కోట్ల కట్నం ఇచ్చినావు. నోరు అదుపులో పెట్టుకో, లేకుంటే చెయ్యి లేస్తది. చెయ్యి లేస్తే మళ్ళీ తిరిగి లేస్తుంది, అర్థమైందా? ఏమైంది? అది నా మీద చెయ్యి లేపిందండి. నువ్వు లోపలికెళ్ళావు. బావగారు నీతో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలి బావగారు. ఏం మాట్లాడాలి? యాక్చువల్ గా నేను తనకంటే ముందు మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని బావగారు. మీ పర్సనాలిటీ, మీ హైట్, మీ వెయిట్ అసలు ఎంత బాగున్నారు బావగారు మీరు. నన్ను అందరూ చిన్నగున్నావు అంటారు. బావగారు మనసు ముఖ్యం కాదు, మ్యాటర్ ముఖ్యం.
బావగారు నన్ను పిలిచారు, నేనేమైనా తప్పు చేశానా? నువ్వే తప్పు చేయలేదమ్మా. థ్యాంక్ యూ బావగారు. ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది బావగారు. అయ్యో ఉండు నేను తీస్తాను. ఇక్కడ కాదు రండి రండి రండి. ఓ ఇటా. బావగారు ముళ్ళు చేయితోనే కాదు నోటితో కూడా తీయొచ్చు. వెళ్ళొస్తాను. సరే అమ్మా. మళ్ళీ రావద్దు బావగారు. ఎందుకు? ఎందుకంటే మీరు చేసినవన్నీ ఇందులో రికార్డ్ చేశాను బావగారు. రికార్డ్ చేసావా? మరి నీ పెళ్ళాం పంపిస్తే నువ్వు పెద్ద మునగాడు అయినట్టు నా దగ్గర గొడవకొస్తావా? ఇప్పుడు అది పోలీసులకు పంపిస్తావా? ఏపే నేను పోలీసులకు పంపనండి, నీ భార్యకు పంపుతా చాలు. నీ భార్యకు పంపుతా చాలు. ప్లీజ్ నువ్వే తప్పు చేయలేదని చెప్తాను నేను. జానకి ఏమండి పంపించేశారా? మీరు గ్రేట్ అండి. పంపలేదు. అదేంటండి నా పైన చెయ్యి లేవట్టిందండి? అది తెలియని తను. ఏమైంది? అత్తయ్య గారు అది నా మీద చెయ్యి లేపింది అత్తయ్య గారు. శాతకాన్నోళ్ళారా మీరేం చెప్పారు? అంటే అది ఇంట్లో అన్ని చోట్ల ఫోన్లు పెట్టి రికార్డులు చేస్తుందమ్మా. ఫోన్లా? ఫోన్ లేట్రా? ఏరా, నువ్వే కదా తెచ్చింది దాన్ని. అది ఫోన్లు పెడుతుందిరా. నాకు పెళ్లికి ముందే పెట్టింది. ఏం చేస్తావు తెలియదు, మంచి ఇంజనీర్ పిలిపించి మొత్తం తీపిచ్చేసి. ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. హలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి ప్రాబ్లం ఏంటి? మా ఇంట్లో సెల్ ఫోన్లు పెట్టి ఎక్కడెక్కడ రికార్డింగ్ చేస్తుంది. ఒక్క సెల్ ఫోన్ లేకుండా మొత్తం తీసే. ఒక్క సెల్ ఫోన్ కూడా లేదు, మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఓకే థ్యాంక్ యూ. పిలువరా దాన్ని. అమ్మా ఏమే రావే బయటికి. చెప్పండి. ఏమే వగలాడి నా కొడుకును మాయ చేసి వల్ల వేసుకొని మా డాడీకి ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా లేదా? లేదత్తయ్య. వెళ్తావా లేదా? అత్తయ్య అత్తయ్య మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. ఏంటి గెలుస్తున్నావేంటి? నువ్వు ఎంత ఎతికినా ఒక్క సెల్ ఫోన్ దొరకదు. మొత్తం తీసేసాం. పెట్టి బేడ సర్దుకొని బయటికి పో. అన్ని తీసేసారా? బయటికి పోవే. వీడియో తీస్తావా? వీడియో కనీసం ఈ తాళి పొట్టిని చూసారు, నన్ను వదిలేయండి అత్తయ్య. ఖాళీ లేదు ఏమి లేదు, ముందు ఇంటి నుంచి బయటికి నడు. కనీసం దీన్ని చూసాను, నన్ను వదిలేయండి. ఎలా వదలాలి? ఎలా వదలాలి? ఏమండి? ఏంటే మీరు కట్టిన తాళి అండి. నేను కట్టిన తాళి? వరకట్నం కోసం ఇంత వేధిస్తున్నారు. ఏదిస్తావు? ఏం పీక్కుంటావు పీక్కో. అంటే మీకు వరకట్నమే కావాలా? మాకు వరకట్నమే కావాలి. ఏం చేస్తావు నువ్వు? మా పెద్దోదిని 10 కోట్లు, చిన్నోదిని 5 కోట్లు, నువ్వు 2 కోట్లని తేవాలి. వెళ్ళిపోతాను లేండి. అమ్మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది. ఇంటికి బట్టి సీసీగా మరపోయింది. వెళ్ళండి. ఏంటే ఎవరు వెళ్ళేది? మీరే కదా. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మీరు వెళ్ళకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. సెల్ ఫోన్ లేవుగా. సెల్ ఫోన్ లేకపోతే ఏంటి? ఈ తాళి ఉందిగా. మీరు ఇలాంటిది ఏదో చేస్తారని ఇందులో కూడా కెమెరాలు పెట్టా. నేనే పోతాను. అమ్మా బాబు నువ్వు నా కొడుకు కాదు బాబు. ఇన్ని రోజులు నేను దాచుకుని నిజం బాబు ఇది. ఎక్కడికి? నేను కూడా వెళ్ళిపోతానే. ఇంట్లో ఒక్కో కెమెరా కూడా లేదు. శోభనం చేసుకుందాం పదండి. అమ్మయ్యా. డ్రోన్ పెట్టా. ఎందుకే? వాళ్ళందరూ కలిసి నన్ను బయటికి నెట్టేద్దాం అనుకున్నారు. నా సేఫ్టీ కోసం నేను పెట్టుకున్నాను. డ్రోన్ లో సంసారం చేయాలి. ఆ సరే పద. మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు ఎలా ఉంది ఈ స్కిట్? భాస్కర్ గారు యు హ్యావ్ అ స్ట్రాంగ్ టీమ్ అండి. కాన్సెప్ట్ ఉంది కానీ ఎక్కడ కామెడీ కొంచెం మిస్ అయిందండి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్, ఇంకొంచెం కామెడీ అవి ఉండుంటే బాగుండేదేమో. డీసెంట్ ప్లే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు గారు ఆల్రెడీ చూసాను, స్కిట్ లాగే అనిపించింది నాకు. ఓకే, బట్ నీకున్న ఆర్టిస్టుల స్ట్రెంగ్త్ తోటి ఎంగేజింగ్ గా ఉంది. బట్ నీ దగ్గర నుంచి ఇంకా ది బెస్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.